ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనము. దేవుడు నీ జీవితంలో వాగ్దానం ఇచ్చాడా? ఆ వాగ్దానం ఇంకా జరగట్లేదని బాధపడుతున్నావా? కృంగిపోతున్నావా? అసలు దేవుని ఇచ్చిన వాగ్దానము దేవునికి గుర్తుందా? నాకు వాగ్దానం పట్టుకొని బ్రతుకుతున్నాను కానీ నా జీవితంలో ఇంకా కార్యం జరగట్లేదని నువ్వు కృంగిపోతున్నావా? దేవుడు ఇప్పుడే చెప్తున్నాడు, ఇంకా ఆలస్యం లేకుండా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, భూమి ఆకాశములు గతించును, నా మాటలు గతించవని. ఆయన మాటలో జీవం ఉందని, ఆయన మాటలో శక్తి ఉందండి. అటువంటి గొప్ప దేవుడు వాగ్దానం చేశాడంటే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఆ వాగ్దానం పట్టుకొని ఎప్పుడైతే బ్రతుకుతావో దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరిగిస్తాడండి. అందుకే ఈరోజు నీవు దేవుని బిడ్డగా ఎలా ఉన్నావంటే, దేవుడు ఈరోజు నీ జీవితంలో ఈ ఆలస్యాన్ని అనుమతించాడంటే దాని విషయంలో ఒక కారణం ఉందండి. ఎందుకంటే దేవుడు నిన్ను అనేక జనుల మధ్య నిన్ను హెచ్చించబోతున్నాడు. అనేక జనాల మధ్య నిన్ను దేవుడు ఆయన సాక్షిగా నిలవబెట్టుకోబోతున్నాడు. ఈ ఆలస్యాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా నువ్వు కోల్పోవద్దు. ఎన్ని రోజులు నువ్వు నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు, కానీ దేవాతి దేవుడు నిన్ను అనేక జనుల మధ్యన కనపరచబోతున్నాడని విషయాన్ని మర్చిపోకుండా దేవుని కొరకు నిలబడు. దేవుని వాగ్దానం పట్టుకొని బ్రతుకు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఎంత గొప్ప ఆ మాట మనకు ధైర్యాన్ని ఇస్తుందండి. అందుకే భయపడొద్దు. దేవుని గొప్ప వాగ్దానము, ఈ వాగ్దానం మనందరి జీవితంలో జరుగునుగాక. ఆమేన్.